హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను కోకోనట్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక 2 బౌల్స్ తీసుకొని అందులో 5-6 జీడిపప్పులు, ఒక 4-5 బాదం పప్పులు వేసుకొని హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. 15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. బ్రౌన్ పార్ట్ తీసేయాలండి. 1 కప్పులో ఇలా కొలుచుకొని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1 కప్పు మరిగించి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకుందాం పాలన్నీ. ఇలా బాగా స్ట్రైనర్లో వేసుకొని పాలన్నీ వడకట్టుకోవాలి నీట్గా. ఈ కోకోనట్ మిల్క్ షేక్ చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా ఇంత బాగా కుదురుతుందని అనుకోలేదు. చాలా టేస్టీగా ఉంది, అందుకే మీకోసం మళ్ళీ చేసి చూపిస్తున్నాను. అలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ కొబ్బరిని మిక్సీలో వేసుకొని 1 కప్పు కూల్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే స్ట్రైనర్లో వేసుకొని బాగా వడకట్టుకోవాలి. ఇలా బాగా వడకట్టుకున్న తర్వాత ఈ కొబ్బరిని మనం వేస్ట్ చేయకుండా ప్యాన్లో వేసి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే మనకి డ్రై కోకోనట్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఏ కర్రీస్లో అయినా ఫ్రైస్లో అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బాదం జీడిపప్పుని వేసుకోవాలి. బాదం తొక్క తీసి వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఇప్పుడు పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. బాదం జీడిపప్పు, కొన్ని ఫ్రూటీస్, చెర్రీస్ ముక్కలు వేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.